జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. వరదలో ప్రేమ జంట గల్లంతైంది. బైక్తో శివకుమార్ శ్రావ్య కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. క్షేమంగా యువకుడైతే బయటపడ్డాడు. యువతి కోసం గాలింపైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ జాఫర్గఢ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలో తీరని విషాదాన్ని మిగులుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన వాగులో చిక్కుకుని ఓ ప్రేమ జంట కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. చెట్టును పట్టుకొని కూడా యువకుడు ప్రాణాలు దక్కించుకోగా యువతి మాత్రం గల్లంతైనట్లుగా తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మాంపేట శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య ఇద్దరు బైక్పై వెళ్తూ ఉన్నారు. బోళ్ల మత్తడి ప్రవాహం అధికంగా ఉండడంతో వారు కింద పడి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బైక్పై ప్రయాణించడానికి ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే శివకుమార్ మాత్రం చెట్టు కొమ్మను పట్టుకొని కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రావ్య నీటిలో కొట్టుకుపోయినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. శ్రావ్య ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదని కూడా చెప్తున్నారు. ఆమె కోసం ఇటు పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు స్థానిక ప్రజలు కలిసి కూడా విస్తృతంగా గాలింపు చర్యలు అయితే అక్కడ కొనసాగిస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కావచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. వరద ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో రక్షణ బృందాలు పడవల సాయంతో కూడా వాగులో శ్రావ్య కోసం గాలిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఆచూకీ లభించలేదని కూడా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో గాలింపు పనులు కష్టంగా మారాయని కూడా చెప్తూ ఉన్నారు. గ్రామస్తులు కూడా పోలీసులతో కలిసి సహాయక చర్యల్లో ఆ ప్రాంతాల్లో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సంఘటన ప్రజలకు మరోసారి హెచ్చరికగా మారిందని తప్పక చెప్పుకోవాలి. అధికారులు వరద వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని కూడా చెప్తూనే ఉన్నారు. తేలికపాటి వర్షాల తర్వాత కూడా వాగులు ఒక్కసారిగా ఉధృతం కావచ్చని చెప్తూ ఉన్నారు. ప్రాణం కంటే అవసరం ఏమీ లేదు, వర్షాలు ఆగిన తర్వాతే ప్రయాణించాలని కూడా అధికారులు చెప్తూనే ఉన్నారు, సూచిస్తూ ఉన్నారు. శ్రావ్యను సురక్షితంగా కనుగొనాలని ఆమె కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. వరద బీభత్సం జనగామ జిల్లాలో ఇంకా కొనసాగుతూ ఉండడంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొంతా తుఫాన్ చాలా ప్రమాదాలని కొని తెప్పిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొలుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మొంతా తుఫాన్ వెళ్తూ కూడా చాలా విషాదాల్ని మిగులుస్తుంది. ఇటు రైతుల కంట కూడా కన్నీరు తెప్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వాగులు వంకలు కూడా పొంగి పొలుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఈరోజు జనగామ జిల్లాలో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. వాగు కూడా దాటుతూ ఉన్నారు ఒక ప్రేమ జంట. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ వాగు దాటుతున్న సమయంలోనే కూడా ఒకసారిగా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయితే ఒక చెట్టును పట్టుకొని కూడా తన ప్రాణాలని కాపాడుకోవడం అయితే జరిగింది. ఆ అమ్మాయి బక్క శ్రావ్య అయితే గల్లంతైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి కూడా మనల్ని అందరూ కూడా అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజల్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, అవసరం అయితే తప్పితే బయటికి వెళ్ళొద్దు అని కూడా చాలా వరకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎప్పుడో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, ఎక్కడ నమోదవుతుంది, ఎక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి అనేది కూడా చెప్తూనే ఉన్నారు. మీడియా ముఖంగా కూడా అన్ని విధాలు కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా తెలుస్తూనే ఉన్నాయి వర్షాలకి సంబంధించి కూడా. అయినా కూడా ప్రజలకి నిర్లక్ష్యమా లేకపోతే ఇంకోటో తెలియదు కానీ ఈరోజు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటున్నాయి. అనుకోకుండా రావడం, అవసరం కోసం రావడం తెలియడం లేదు కానీ బట్ వచ్చి ఆ వాగులో కొట్టుకుపోవడం ఇలాంటివైతే కుటుంబ సభ్యులకు ఒక తీరని శోకాన్ని మిగులుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తుఫాన్ వెళ్ళిపోయినా కూడా వర్షాలు అయితే కంటిన్యూ అవుతాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఎవరు కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు. ఏవైతే అలర్ట్స్ అధికారులు జారీ చేస్తున్నారో ఇవన్నీ కూడా పాటించాలని కూడా అధికారులు పదే పదే ప్రజలకి చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ సూచనలు పాటించాలి. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని మైండ్లో పెట్టుకొని బయటికి రావాలి. అంటే అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అంటున్నారు. ఇదే నేపథ్యంలో కాలేజెస్కి కావచ్చు, స్కూల్స్కి కూడా సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ వాగులు వంకలు ఏ విధంగా పొంగు పొలుతూ ఉంటాయో కూడా ఒకసారి ఆలోచన చేసి బయటికి రావాలి అని కూడా అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.